ఫ్రెండ్స్, మనలో చాలా మందికి మనీ అయితే సంపాదిస్తారు. నెలకి 10,000, 20,000, 30,000, 40,000, 50,000, లక్ష కూడా సంపాదిస్తారు. అయినా సరే వచ్చిన ఫస్ట్ తారీఖు వచ్చే 10వ తారీఖు కల్లా మొత్తం జీరో అయిపోతుంది. ఎవరి దగ్గర అంత మిగలదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎక్కువ నాకు రావట్లేదు, తక్కువ శాలరీ వస్తుంది, ఎక్కువైతే మిగులుతాను అనుకుంటారు. అదైతే కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మనం ఎంత సంపాదిస్తాం అన్నది కాదు, ఎంత మిగులుతాం అన్నది ఇంపార్టెంట్. కొన్ని పవర్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను. అవి పాటిస్తే మీరు కూడా లైఫ్లో గ్రో అయితే అవుతారు. మీకు ఎంత శాలరీ వచ్చినా సరే కనీసం మిగిల్చుకుంటారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ ఇన్కమ్ ఎంత, మీ ఎక్స్పెన్సెస్ ఎంత, మీ ఖర్చులు ఎంత, మీ ఇన్కమ్ ఎంత, వచ్చేదంత పోయేదంత అనేది ఒక షీట్లో అయితే రాసుకోవాలి. ఎంత రాస్తున్నారు, 50 రూపాయలు ఖర్చు పెట్టినా సరే అదైతే పక్కన సీట్లు అయితే రాసుకోవాలి. గుజరాతీస్ ఇట్లా ఇదే ఫాలో అవుతారు. మన గుజరాతీస్ ఉంటారు కదా, అలా కోట్లు ఎలా సంపాదిస్తారు, ఇట్లా రాసుకునే సంపాదిస్తారు. సో మనం కూడా ఖర్చులు అండ్ ఇన్కమ్ రాసుకోవాలి. రాసుకున్నది ట్రాక్ చేస్తూ ఉండాలి. గ్యాస్కి ఎంత అయింది, రెంట్కి ఎంత అయింది, మనకి హోటల్స్కి ఎంత అయింది, సంథింగ్ ప్రతిదీ రాసుకుంటూ ఉండాలి. అలా రాసుకుంటాం వల్ల మనీ అనేది ట్రాక్ అయితే అయింది. మీరు 20% అయితే వస్తుంది కదా శాలరీలో మీకు, అవి అయితే ఫస్ట్ దాసేయాలన్నమాట. మీరు 2 బ్యాంక్ అకౌంట్లు అయితే ఉండాలి. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లో మీరు వెంటనే వేసేయాలన్నమాట. లాస్ట్కి వేద్దాంలే, మిగిలినాక వేద్దాంలే అంటే కుదరదు. వారెన్ బఫెట్ ఫస్ట్ మీరు దాచుకున్న తర్వాతే ఖర్చు పెట్టుకోండి అని చెప్తారు. సో మీరైతే ఎప్పుడు కూడా ఫస్ట్ మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో మీరు 30,000 సంపాదిస్తే 6,000 రూపాయలు మీ సేవింగ్ అకౌంట్లో వేసుకోండి. తర్వాత లాస్ట్లో ఎప్పుడైనా ఖర్చు పెట్టుకోండి. అంతేగాని లాస్ట్లో మిగిలితే ఖర్చు పెట్టుకుందాం అంటే అది జరగని పని అనమాట. సో మీరైతే ముందు బ్యాంకులో వేసుకోండి, తర్వాత మిగిలిన రిమైనింగ్ అయితే అంటే ఇది ఫ్రోగల్గా ఉండటం, మనల్ని తగ్గించుకుంటూ ఉండడం అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, ఇది చాలా లిమిటెడ్ బడ్జెట్ అనమాట. మన ఫ్యూచర్కి అయితే ఫ్రీడమ్ అయితే ఇస్తుంది. మన ఫ్యూచర్లో మన జాబ్లో ఉంటాయో ఉండవో తెలియదు. ఈ సేవింగ్ అకౌంట్ అనేది సేవింగ్ అమౌంట్ అనేది చాలా కాపాడుతుంది అనమాట మనకి. సో ఎవరు కూడా అండర్ ఎస్టిమేట్ ఇవ్వకండి. సేవింగ్కి తక్కువ బడ్జెట్లో బతకడానికి అయితే వెనకడిగా ఇవ్వకండి. వారెన్ బఫెట్ ఉంటారు, ఆయన కోట్లు వస్తున్నా సరే రెంటెడ్ హౌస్లోనే ఉంటారు. అంటే చిన్న హౌస్లో, అంటే రెంటెడ్ ఏం కాదు, ఒక చిన్నప్పుడు ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం కట్టుకున్న హౌస్లోనే ఉంటారు. సో అంతోళ్ళే ఇన్స్పిరేషన్గా తీసుకోండి. పక్కన వాళ్ళు ఎవరో కారు కొన్నారు, ఇట్లాంటి కొన్నారని చెప్పి మనం కూడా కొంటే అయితే ఏముండవు. ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.